మంది మొగోళ్ళు తాగుతలేరా, పిల్లలు సంసారం చేస్తలేరా? దోస్తుల దగ్గర పోయినా చుట్టాల దగ్గర పోయినా మీరు తాగిన్ని అలా మంచిగానే ఉంటారు. మా ఆడవాళ్ళు ఇచ్చేది ఎంత కొట్టుకోవచ్చు అది మాకే తెలుసు. ఇవన్నీ మర్చిపోనికే ఏదో ఒక పెగ్గు 2 పెగ్గులో తాగుతాం, దాన్ని మీ ఆడవాళ్ళు తాగుబోతాని ముద్రేస్తారు. నేను కూడా ఫుల్ తాగుతుంటి, నా పిల్లల కోసం పని చేసిన, నువ్వు కూడా పని చేయబావా? మొగోళ్ళం అన్నాక తాగుతాము, తాగకుంటే దోస్తాని ఇలా ఇజ్జత్ ఏడుంటుంది చెప్పు బావ నువ్వే. దోస్తుగాళ్ళు బలవంతం చేస్తే తాగిన, తాగకుంటే వదిన మీద ఒట్ట అన్నారు, అందుకే తాగిన. అంతెందుకురా చెల్లె, తాగుడు అలవాటు లేకుంటే బావ బామ్మరులే దూరం పెడతారు. మళ్ళా తాగొచ్చినావు కదా? నా ఇష్టంతో తాగలేనే, దోస్తుగాళ్ళు బలవంతం చేస్తే తాగిన, తాగకుంటే వదిన మీద ఒట్ట అన్నారు, అందుకే తాగిన. నువ్వు ఇట్లా తాగుడు బంద్ అయ్యావు. నువ్వు ఇట్లా తాగితే నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. తాగనన్నా తాగుతా, అందలన్నా ఆడు. కాదే, ఈ భూమి మీద నేను ఒక్కనే తాగుతున్నట్లు మాట్లాడుతున్నావు. మంది మొగోళ్ళు తాగుతలేరా, పిల్లలు సంసారం చేస్తలేరా? నాకు అవన్నీ చెప్పకు. ఇప్పుడు తాగుడు బంద్ చేస్తావా లేదా? అట్లా కాదు, మీ ఆడవాళ్ళకి తెలియదు, మందు తాగే మొగోళ్ళకే ఈ సమాజంలో విలువ ఉన్నది. అదే ఒకవేళ మందు తాగలేమనుకో, ఏ దోస్తుల దగ్గరికి రానియారు, ఏ చుట్టాల దగ్గరికి రానియారు. దోస్తానిలా తిరుగుతేనే కదనే 4 విషయాలు తెలుస్తాయి. సరే, నువ్వు తాగుడు బంద్ చేయకున్నా సరే తాగు. నువ్వు ఎప్పుడు తాగుతావు నాకు కూడా అప్పుడు తీసుకుందా, నేను కూడా తాగుతా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మందు తాగుతావు నువ్వు? మళ్ళొకసారి ఈ మాట మాట్లాడితే తోడుకోలు తీస్తా చెప్తున్నా. నేనేమన్నా పొద్దుగాల నుంచి పొద్దుకింద దాకా తాగుతున్నానా? రోజుకు ఏదో ఒక్కసారి తాగుతున్నా. కాదు బావా, మందు తాగి రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో చూస్తలేమా? మందు తాగి చిన్న వయసున్న వాళ్ళు పైకి పోతున్నారు చూస్తలేమా? ఇంట్లోకించి మగడు తాగి బయటికి పోతే ఇంటికి వచ్చిందాక ప్రాణం అరిచేతులు ఉంటది. నాకు తెలియక ఒకటి అడుగుతా, నువ్వు మాట్లాడేది ఫుల్ మందు తాగి బండ్లు నడిపేటోళ్ళ గురించి, నువ్వు మాట్లాడేది పొద్దుగాల నుంచి పొద్దుకింద దాకా నాన్ స్టాప్గా బాటిళ్ళు తాగేటోళ్ళ గురించి. నేనైతే అట్లా నాన్ స్టాప్గా తాగుతలేను, నేనైతే అట్లా బండ్లు నడుపుతలేను. ఇప్పుడు తాగుడు బంద్ చేయని అంటున్నావు అంతేనా? అంతే. ఇక ఇట్లా కాదు, మా అమ్మలను పిలుస్తా, వాళ్ళే మాట్లాడతారు, ఏదో ఒకటి తెగదెంపు చేస్తారు. మా ఊళ్ళను పిలుస్తా అని అంటున్నావు, పిలువు, నేను కూడా అడుగుతా. మీ నాయన తాగడా, మీ అన్న తాగడా మందు? వాళ్ళ తాగుడు గురించి నీకు అవసరం లేదు, నీకెందుకు? నాకెందుకు అవసరం లేదు? నా మామ నా బావ మందు తాగి పానం ఖరాబ్ చేసుకుంటే నేను చూసుకుంటా కూర్చోవాలనా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నేను వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క ఫుల్ తాగి బండ్లు నడుపుతలేను, వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క పొద్దుగాల నుంచి పొద్దుకిందాక బాటిళ్ళు తాగి పానం ఖరాబ్ చేసుకుంటలేను. ఏదో మనసు బాగలేక 2 పెగ్గులు 3 పెగ్గులు తాగుతున్నా. నువ్వేమన్నా చెయ్యి, మందు బంద్ చేసేదే లేదు. ఇక నువ్వు ఇట్లినవు, మా అన్నని పిలుస్తా, క్లాస్ వీక్తాడు, అప్పుడు నీకు తెలుస్తుంది. పిలువు, ఎవడు భయపడతాడు? కానీ ఒక మాట, నేను ఇప్పుడు తాగిన నిశల మీ అన్నను తిట్టిన తిట్లు తిట్టా చూడు. అందుకే చెప్తున్నా, రేపు పొద్దుగాల రమ్మను మీ అన్నను, రేపు పొద్దుగాల మాట్లాడతా. పొద్దుగాలెందుకు, ఇప్పుడే పిలుస్తా. నువ్వు తాగిన శకలు మా అన్నకు తెలవాలి, ఏదో ఒకటి తెలుసుకుంటా. పిలుచుకో, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని ఎవరినన్నా పిలుచుకుంటా, ఎందుకంటే నాకు కూడా సపోర్ట్ ఉండాలి కదా. పిలుచుకో. సరే, నా దోస్తుగానికి ఫోన్ చేస్తున్నా. అరే మామ, ఏడున్నావురా? జర నీతో పని ఉన్నది, రారా. పనున్నది అంటున్నావు, ఫుల్ బాటిల్ తెచ్చినట్టున్నావు, ఏడున్నావు చెప్పు, వస్తున్నా. చూడు తాగుబోతు దోస్తా అని ఎట్లున్నదో, తాగుడు అనగానే అందరు ఉరుకుతారు. ఇక మీ అమ్మ మీ అన్నదమ్ములో ఎవరన్నా వస్తారా అంటే వాళ్ళకి నువ్వు అవసరమే లేదా? ఎవరు రాకుంటే నేను ఒక్కనే మాట్లాడతా, నువ్వు మీ అన్నను పిలిపించుకో. ఇక అలా అన్న, మీ బావ ఫుల్ తాగుతున్నాడు, ఇల్లంతా సతనా చేస్తున్నాడు, ఇల్లంతా సర్వనాశనం చేసి, నువ్వు జల్దీ దా అన్నా, నువ్వు అర్జెంటుగా రా అన్నా. 2 గంటల తర్వాత ఇక్కడ దా, మా అన్న చెడు.
ఓష్ లేకుండా తాగిండు, కనీసం నన్ను విలువలేదు. ఏంది బావ ఇట్లా తాగితే సంసారం అవుతుందా? నేను తాగుతున్నా నిజమే. ఇల్లు నడిపిస్తలేనా, పిల్లలను చదివిస్తలేనా, నీ చెల్లెలేమని అడిగి తిప్పిస్తలేనా చెప్పమాను. బావా దినాలు మంచిగా లేవు, తాగి తాగి ఏమవుతున్నదో కళ్ళతోడు చూస్తలేమా? బావా ఇట్లయితే నీకు అర్థం కాదు. జరండు నేను ఆడ వచ్చి కూర్చొని నీకు చెప్తా. మంచి బ్రాండ్ తాగిండు. బావా నీకు తెలియంది ఏమున్నది, మొగోళ్ళం అన్నాక తాగుతాము, తాగకుంటే దోస్తాని ఇలా ఇజ్జత్ ఏడుంటుంది చెప్పు బావ నువ్వే. లేదు బావా, నువ్వు తాగుడు మా చెల్లె సంతోషం కోసమన్నా బంద్ చేయాలి. బావా తాగందైతే నాకు కుదరది. తాగొద్దని అంటే నీ చెల్లెని నువ్వు మీ ఇంటికి తొలుకొని పో. ఆడికొస్తే ఆడ మమ్మల్ని తాగొద్దని దమ్ చేస్తుంది. అట్లా ఎట్లా తొలకపోతాం బావా? తొలకపోనికైనా నీకు చేసి ఇచ్చినామా? అన్న అవన్నీ కావు, ఫైనల్ ఏమంటాడు అడుగు. ఫైనల్ నేను తాగుడు ఆపను. ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో. బావ నువ్వు ఎక్కువ మాట్లాడకు, మా అన్న గురించి నీకు తెలియదు. అయితే కొడతాడా? కొట్టమని చూద్దాం. నేనెందుకు కొడతా బావా? మంచిగా ఉండాలని చెప్తున్నా. నేను కూడా ఫుల్ తాగుతుంటి నా పిల్లల కోసం బంద్ చేసిన, నువ్వు కూడా బంద్ చేయి బావా. ఏం మాట్లాడుతున్నావు బావా? మన మొగోళ్ళకు సుక్క పడందే కాల్ చేయి ఆడదని నీకు తెలియదా? ఇగో బావా నువ్వు మందు బంద్ చేస్తేనే ఇంటికి వస్తా, లేదంటే ఇదే లాస్ట్ వచ్చుడు. మళ్ళీ ఎప్పుడు ఇంటికి రాను చూడు. రాకుంటే రాకో. 10 నిమిషాల తర్వాత ఉన్నన్నాళ్ళు శాంతి లేదు. ఏం చేయలే బావ, నిన్ను ఇప్పుడే కదా మా అన్న తాగొద్దని చెప్పిపోయిండు. అతను ఇట్లా పోయింటో లేదో అప్పుడే స్టార్ట్ చేసినావు తాగుడు. నువ్వు ఇట్లా చేస్తే ఇంకోసారి మా అన్న ఇంటికి రాడు. ఇక ఏం చేస్తావు ఇక నీ ఇష్టం. ఓహో బావ మర్దులు ఒకటన్నమాట. మీరు మందు తాగేటప్పుడు ఇంట్లో పిల్లలు గుర్తుకురారా? మీ మొగలు ఇంట్లోకించి బయటికి పోతే మా ఆడోళ్ళకు ఇంటికి వచ్చినాక పానం అరిచేతులు ఉంటది. దోస్తుల దగ్గర పోయినా చుట్టాల దగ్గర పోయినా మీరు తాగిండి అసలు మంచిగానే ఉంటారు. మా ఆడోళ్ళు ఇచ్చేది ఎంత కొట్టుకోవచ్చు అది మాకే తెలుసు. నా మొగడు కూడా మంచిగా ఉండాలి, నలుగుట్లో మంచి పేరు తెచ్చుకోవాలి, నలుగుట్లో నామూసి కావద్దని ప్రతి ఒక్క ఆడదానికి ఉంటది. నువ్వు అన్నది నిజమే కానీ మా మొగోళ్ళకు ఎన్ని టెన్షన్లు ఉంటాయి. పెళ్ళాము, పిల్లల స్కూల్ ఫీజులు, అప్పులు, ఇవన్నీ మర్చిపోనికే ఏదో ఒక పెగ్గు 2 పెగ్గులో తాగుతాం. దాన్ని మీ ఆడోళ్ళు తాగుబోతాని ముద్రేస్తారు. తాగుడు బంద్ చేసి దోస్తుగాల దగ్గరికి పోతే ఈడు తాగడు అని చిన్న చూపు చూస్తారు. మా మొగోళ్ళు బయటికి పోతే మీ ఆడోళ్ళకి ఎంత అయితే టెన్షన్ ఉంటుందో మీకంటే ఎక్కువ మాకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నదని మాకు కూడా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. అందుకే అక్కడ దోస్తులను వదులుకోలేక, ఇక్కడ ఫ్యామిలీని వదులుకోలేక ఏదో తూతూ మంత్రంగా ఒక పెగ్గు 2 పెగ్గులు తాగి అదే స్వర్గం అనుకొని ఇంటికి వస్తాం. అంతెందుకురా చెల్లె, తాగుడు అలవాటు లేకుంటే బామ్మరులే దూరం పెడతారు. తాగుమని మేము చెప్తలేము. ఎన్నో బాధలు, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. ఆ బాధలు టెన్షన్లు ఓనికే ఏదో ఒక పెగ్గో 2 పెగ్గులో, అంతేగాని బాటిలు తాగి పానాలు ఖరాబ్ చేసుకొని సంసారాలు నాశనం చేసుకోవద్దని చెప్తున్నాం. ఇప్పటికైనా మీ ఆడవాళ్ళు తాగే మా మొగోళ్ళ బాధను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. సారీ బావా, మీ మొగల బాధలు నాకు ఈ రోజు అర్థమైనాయి. ఈ రోజు నుంచి నీకు ఏ బాధ పెట్టను.